విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం భర్తాపురంలో టీడీపీ శ్రేణులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కళ్యాణ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు చెప్పులతో వెంకటేశ్వర స్వామి పటాన్ని పట్టుకోవడం తప్పుపడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించింది టీడీపీ. పసుపు నీళ్లలో ఆలయ శుద్ధి అనంతరం ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వెంకటేశ్వర స్వామిని రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. చాలా బాధాకరం అండి. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామిది పట్టాలు తీసుకొని కౌన్సిల్లో రావడము, లాస్ట్ 4 days నుంచి కౌన్సిల్ని జరగకపోవడము, అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అసలు అట్లాంటివన్నీ పక్కన పెట్టి అసలు పనికిరాని సబ్జెక్టుని తీసుకొని వీళ్ళు ఏదో ఆల్రెడీ క్లారిటీ ఉంది, నెయ్యి మాత్రం జరిగింది అని చెప్పి ప్యాకెట్లలో కానీ ఇవన్నిట్లో కూడా జరిగింది వాళ్ళ వాస్తవాలు అనేది క్లారిటీ ఉంది, సిట్ రిపోర్ట్ క్లారిటీ ఉంది. బట్ వీళ్ళు ఏదో కవరప్ చేసుకునేకి డైలీ కౌన్సిల్లో కానీ డిస్టర్బ్ చేయడము, బయట కానీ డిస్టర్బ్ చేయడం అనేది చాలా అన్యాయం. ఖచ్చితంగా దేవుడు శిక్ష ఇస్తాడు వీళ్ళకి. ఆల్రెడీ నేను చెప్తున్నా కదా, వాళ్ళు డిఫెన్స్లో పడినారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే ఉద్దేశంతోనే అంత అగ్రెసివ్గా దాన్ని ఏదో ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. దేవుడు మాత్రం శిక్షిస్తాడు ఈరోజు కూడా. అందుకనే నిన్న జరిగిన వెంటనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు శుద్ధి చేయాలా, దేవుని మొక్కొని రావాలా అని చెప్పి చాలా బాధాకరం అండి. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామిది పట్టాలు తీసుకొని కౌన్సిల్లో రావడము, లాస్ట్ 4 days నుంచి కౌన్సిల్ని జరగకపోవడము, అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అసలు అట్లాంటివన్నీ